చూడండి, ఉమ్, పిన్నెలిదైనా చూడండి, ఉమ్, లేకపోతే నర్సారావుపేట అయినా చూడండి. అవును. ఎవరైతే తన్నులు తిన్న వర్గానికి సంబంధించిన నాయకుడిని మాత్రమే దిగ్బంధించారు. అదే అదే అవును. అప్పుడు వాళ్ళ అనుచరులు రెచ్చిపోయారు. అవును. అంటే ఆ నాయకుడికి అర్థమైంది ఏంటంటే తనను చుట్టూ రౌండ్ వేసేస్తున్నారు అన్నట్టు. ఉమ్, అలాంటి టైంలో వీళ్ళు ఆగారంటే కనుక అసమర్థుల కింద మిగులుతారు. ఉమ్. కాబట్టి అటాకింగ్స్కి కింద వాళ్ళు చార్జ్ చేయించారు. అధికారుల్లో కూడా ఏమన్నా భయం కనిపించిందా? అధికారుల మీద ఏమన్నా ప్రెజర్ ఉందా పైనుంచి పోలీస్ అధికారుల మీద? ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం గెలవబోతుంది అన్నటువంటి నమ్మకం వచ్చినట్టుంది. వాళ్ళు దాడిని ప్రోత్సహించారు వీళ్ళు. ఉమ్, ఆ, దాంట్లో ఉమ్, ఉమ్, క్లియర్గా ఉమ్. ఆ గొడవంతా చూస్తుంటే అదే. మొదటి రోజు నాంది ఓకే, రెండో రోజున వీళ్ళు కొట్టేటప్పుడు కంట్రోల్ చేయలేకపోయారంటే ఇక కంట్రోల్ లేనట్టు అప్పటికి. అవును. ఉమ్, అప్పుడు వైసీపీ వాళ్ళు భయపెట్టుంటారు పోలీసులు. ఉమ్, నిన్న మా వాళ్ళని కొట్టినప్పుడు మీరు చూస్తూ కూర్చున్నారు కదా, ఇప్పుడు మేము కొడతాం చూస్తా కూర్చోండి. ఉమ్, అంటే మొదటి రోజున టీడీపీ అదే వైసీపీ మీద ద్వేషంతో సైలెంట్గా ఉన్నారు. ఉమ్, రెండో రోజున టీడీపీ వాళ్ళకి అండగా ఉన్నామన్న ముద్ర పడకుండా ఉండటం కోసం ఉమ్, సైలెంట్గా ఉన్నారు. ఉమ్, తలకాయలు పగిలిన తర్వాత కేసులు పెట్టుకుంటూ కూర్చున్నారు అనమాట. ఉమ్. అంతే. ఇంత జరుగుతుంటే ఓవరాల్గా ఈ ఎపిసోడ్ మనం మాట్లాడుకున్నదంతా